నిజంగా గత 18 నెలల పరిపాలన చూస్తే మనందరికీ ఒక విషయం స్పష్టంగా అర్థమైంది, రాష్ట్రంలోని ప్రజలకు కూడా స్పష్టంగా అర్థమైనది. ఈ శతాబ్దపు అతిపెద్ద మోసం ఏదన్నా ఉంది అంటే కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన అభయహస్తం అనే మేనిఫెస్టో. 420 హామీలు ఇచ్చి ఎవరికి ఏది కావాలంటే అది చేస్తామని చెప్పి అరిచేతిలో వైకుంఠం చూపెట్టి ఆకాశంలో ఉన్న స్వర్గాన్ని కూడా మీ కాడికి తీసుకొస్తాం, మీ ఇంటి ముంగట పెడతామని చెప్పి పచ్చి అబద్ధాలు చెప్పి జూటా మాటలు చెప్పి ఈ శతాబ్దపు అతిపెద్ద మోసాన్ని రాహుల్ గాంధీ వచ్చి, సోనియా గాంధీ వచ్చి, మల్లికార్జున్ ఖార్గే గారు వచ్చి, ప్రియాంక గాంధీ వచ్చి, సిద్ధరామయ్య వచ్చి, ఒకరు కాదు పెద్ద పెద్ద వాళ్ళందరూ వచ్చి రకరకాల డిక్లరేషన్లు, రకరకాల మాటలు, ఎన్ని పచ్చి అబద్ధాలు చెప్పి వాళ్ళ ప్రజలను మోసం చేసినారో ఒక్కసారి గుర్తు తెచ్చుకోమని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఇవాళ నిజంగా కూడా చెప్తున్నాను, నేను కొంత బాధతో కొంత మరి అసంతృప్తితో కూడా చెప్తా ఉన్నా ఈ మాట. అంతా బాగా నడుస్తున్న టైంలో 10 ఏళ్ళు తెలంగాణకు బలమైన పునాది పడి ముందుకు పోతున్న టైంలో ఆ మధ్యలో నేను చిన్నగున్నప్పుడు సినిమా వచ్చింది, మోసగాళ్లకు మోసగాడని, యాదుకుందా? ఎందుకంటున్నా అంటే నేను అనుకున్న చూసి రేవంత్ రెడ్డి స్వయంగా చెప్తున్నాడు కదా, ప్రజలు మోసం చేయాలనే కోరుకుంటారు, మోసపోవాలనే కోరుకుంటారు, మోసగాళ్ళనే నమ్ముతారు అని రేవంత్ రెడ్డి స్వయంగా చెప్తున్నాడు కదా. నమ్మరేమో అనుకున్నా. కాంగ్రెస్ పార్టీకి 55 ఏళ్ళ అవకాశం ఇచ్చినా కనీసం మంచినీళ్ళు ఇవ్వలేదు, కనీసం కడుపు నిండా బువ్వ పెట్టలేదు. అట్లాంటి దిక్కుమాలిన పార్టీని ఎవరన్నా నమ్ముతారా అనుకున్నా. కానీ మనోళ్ళు ఏ కారణం చేతనో కానీ, అంటే మీరు గద్వాలోళ్ళు కాదు, పాలమూరులో మిగతా నియోజకవర్గాల్లో మాత్రం నమ్మి బొక్కబొరలో పడ్డారు. ఈరోజు బాధపడుతున్నారు. ఇవాళ ఒక దగ్గర కాదు, ఎక్కడ పోయినా చెప్తున్నారు, ఎక్కడ పోయినా ఆపి పట్టి మరీ అడుగుతున్నారు, అన్నా ఎన్ని రోజులు చూడాలన్నా ఈ దరిద్రాన్ని, ఏదన్నా చూడరాదా ఉపాయం అంటున్నారు. ఇది వాస్తవం నేను చెప్పేది, మీ దగ్గర కూడా అంటూ ఉంటారు.